హలో చిచాస్, ఐపీఎల్ ఆక్షన్ 2025 మస్తు జరిగిందబ్బా. ఫస్ట్ డే కొన్ని మంచి పిక్కులు జరిగినాయి, సెకండ్ డే కూడా ఇంకా కొన్ని సూపర్ పిక్కులు జరిగినాయి. అయితే ఈ సీజన్లో అత్యధికంగా ఎవరిని కొన్నారు ఓకే, అవన్నీ ముచ్చట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కొన్ని టాప్ పిక్స్ నేను తీసుకున్న ఆ టాప్ పిక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా అత్యధికంగా పోయింది ఎవరు? మన పంత్ మామ. నిజంగా పంత్కి సెల్యూట్ కొట్టాలబ్బా. ఎందుకు అంటున్నా అంటే మనందరికీ కూడా తెలుసు, ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత తిరిగి వచ్చిండు, T20లో ఖతర్నాక్ ఆడుతున్నాడు, ఇండియాకి మస్తు ఆడుతున్నాడు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ కూడా డీసీకి మంచి బ్యాటింగ్ చేసిండు. సరే గెలవలేదు వేరే విషయం, కానీ డీసీని అయితే ముందుండి నడిపించిండు. కానీ ఒక షాక్ ఏమైందంటే డీసీ పంత్ని రిటైన్ చేసుకోలే. అసలు నాకైతే ఇది నిజంగా అసలు షాక్ అయినా. సరే మరి ఆ పంత్ని రిటైన్ చేసుకోలే, తర్వాత ఏమైంది? ఈ ఆప్షన్లో అత్యధికంగా పంత్ని తీసుకున్నారు. ఆల్మోస్ట్ 27 కోట్లు పెట్టి ఎల్ఎస్జీ తీసుకున్నది. అండ్ ఈ సంవత్సరమే కాదు, ఇప్పటి వరకు 18 సీజన్లలో 17 సీజన్లు చూసినాం, ఇది 18వ సీజన్. ఈ 18 సీజన్లల్లో అందరికన్నా ఎక్కువ అమ్ముడు పోయిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అదే రిషబ్ పంత్. ఎందుకు ఎంతో పోయిండు అని అంటే ఒక కెప్టెన్ మెటీరియల్. ఎందుకంటే ఎల్ఎస్జీ కూడా రాహుల్ని వదిలేసుకున్నారు కాబట్టి తర్వాత ఒక కెప్టెన్ కావాలి. కెప్టెన్ మరి ఇట్లాంటి కెప్టెన్ కాదు, ధోనీని తలపించేటువంటి కెప్టెన్. కీపింగ్ చేస్తున్నాడు, సూపర్ ఫినిషింగ్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందుకే గన్నిగనం పైసలు పెట్టిండ్లు ఎల్ఎస్జీ. సో ఎల్ఎస్జీ కూడా కప్పు గెలవలేదు, ఖచ్చితంగా గెలవాలంటే ఇలాంటి ఒక కెప్టెన్ ఉండాలి అని చెప్పి ఢిల్లీ నుంచి 27 కోట్లకి మన పంత్ అనేది రావడం జరిగింది. అండ్ సెకండ్ పిక్ ఎవరైనా ఉన్నారంటే శ్రేయాస్ అయ్యర్. మరి ఇది కూడా కొంచెం నాకు అర్థం కాలేదబ్బా. రీటైన్ టైంలో కేకేఆర్ ఏమో విన్నింగ్ టీము, మరి దాన్ని గెలిపించడానికి సూపర్గా ప్రయత్నం చేసిండు శ్రేయాస్ అయ్యర్. కెప్టెన్గా ఉన్నాడు, ముందుండి నడిపించిండు. అడిదికు ఇండియాకి ఆడుతున్న అనుభవం ఉన్నది, పెద్ద సీనియర్ల దగ్గర నుంచి తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్నది. అవన్నీ ఉన్న వ్యక్తిని వదులుకున్నారు. మరి గట్లాంటి వ్యక్తిని వదులుకుంటూకుంటారా? సరే అని చెప్పి పంజాబ్ వాళ్ళు దొరకబట్టుకున్నారు. ఎంతకు దొరకబట్టుకున్నారు? 26 కోట్ల 75 లక్షలు, 26.75 crores. దీంట్లో ఒకరు చెయ్యి ఉన్నదబ్బా. ఎవరు చెయ్యి అంటారా? ఢిల్లీలో ఒక ఆయన ఉంటాడు, చూసినా ఊకనే ఎత్తుతాడు. సో ఆయనే జిమ్మిక్కులు మెమ్మిక్కులు ఉన్నాయి కాబట్టి తను ఇంతవరకు వెళ్ళిండు అనమాట. సో 26.75 crores శ్రేయాస్ అయ్యర్కి. ఇది ఎలాంటి పిక్కో మీరు కామెంట్ చేయండి. దాని తర్వాత థర్డ్ పిక్ వెంకటేష్ అయ్యర్ గత 2 సీజన్స్గా పెద్దగా ఫామ్ లేదు, బట్ కావాల్సిన టైంలో మాత్రం ఫినిషింగ్ అందించిండు. కేకేఆర్లో కూడా లాస్ట్ సీజన్లో 1-2 మ్యాచ్లు ఒంటరిగా నించొని గెలిపించిండు కాబట్టి సో మళ్ళీ కేకేఆర్ వదులుకున్నారు, కానీ మళ్ళీ పిక్ చేసుకున్నారు. 23 కోట్ల 75 లక్షలకి తనని మళ్ళీ పిక్ చేసుకున్నారు కేకేఆర్. సో అది కూడా చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత అర్షదీప్ సింగ్ ప్రస్తుతానికి ఇండియన్ టీంలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు ఎవరైనా మస్తు అద్భుతంగా ఉన్నారు అంటే దాంట్లో వన్ ఆఫ్ ద పేరు ఎవరిది అని అంటే అర్షదీప్ది. సో అర్షదీప్ సింగ్ని ఇంతకుముందు కూడా పంజాబ్కి ఆడుతుండే, పంజాబ్ వాళ్ళు వదిలేసిండు, కానీ పంజాబ్ వాళ్ళు మళ్ళీ 18 crores ఆర్టీఎం ద్వారా మళ్ళీ తనని తీసుకున్నారు. ఈ ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్ అనమాట. పక్క టీమోలు ఎంతైతే అమ్ముతున్నారో, ఎంతైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఆర్టీఎం మేము అంతే ఇచ్చి మేము మళ్ళీ తీసుకుంటాము అని చెప్పి ప్రతి టీంకి కొన్ని అవకాశాలు ఉంటాయి. సో ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ అనే ఒక అవకాశాన్ని ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. సో అట్లనే అర్షదీప్ సింగ్ని 18 కోట్లకి వాళ్ళు తీసుకోవడం జరిగింది. తర్వాత చహల్ గురించి మాట్లాడుకోవాలబ్బా. చహల్ని ఆర్సీబీ వదులుకొని తప్పు పని చేసిందా అనిపించింది. తర్వాత మళ్ళీ ఈసారి ఆర్ఆర్ కూడా వదులుకుంది. ఎందుకు చహల్ని అని అంటే ఐపీఎల్ అనేలాంటి క్రికెట్లో స్పిన్నర్లని ఉతుకుతారండి, కానీ ఐపీఎల్లో అందరికన్నా ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే చహల్. అది కూడా చిన్నస్వామిలో ఆడుతుంటాడు. చిన్నస్వామిలో ఆడినప్పుడు మంచి వికెట్లు తీసిండు. ఆర్సీబీకి ఆడినప్పుడు ఆర్సీబీ నుంచి ఎక్కువ వికెట్లు తీసింది చహలే. ఆర్ఆర్కి ఆడినప్పుడు ఆర్ఆర్ నుంచి ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ చహలే. మరి అట్లాంటి ప్లేయర్ని వదులుకున్నారు. సో చహల్ మామ కూడా డిసప్పాయింట్ అయ్యిండు, కానీ పంజాబ్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. 18 కోట్లు ఇచ్చి ఆయనను కూడా తీసుకున్నారు. సో చహల్ది కూడా మంచి పిక్ అని చెప్పాలి. తర్వాత జాస్ బట్లర్, మన బట్లర్ మామ ఉతుకుతాడు. మరి ఆర్ఆర్కి లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం ఫెయిల్ అయ్యింది అబ్బా. నాకు తెలిసి 1 సెంచరీ వచ్చింది, ఆ సెంచరీ తప్ప అసలు స్కోరే లేదు జాస్ బట్లర్కి. మరి అట్లాంటి స్కోర్ లేదు అని చెప్పి అందుకే ఆర్ఆర్ వాళ్ళు వదులుకున్నారు. వెంటనే జీటీ వాళ్ళు 15 కోట్ల 75 లక్షలకి పిక్ చేసుకున్నారు. సో జీటీకి కూడా ఇది ఒక మంచి పిక్, ఎందుకంటే శుభ్మన్ గిల్తో పాటు ఒక మంచి బ్యాట్స్మెన్ అక్కడ ఉంటే ఒక మంచి స్టార్ట్ అందుతుందేమో అని అనుకున్నారు. సో అట్లాంటి ఒక ఛాన్స్ ఇక్కడ జాస్ బట్లర్ కూడా ఇచ్చిండు. అండ్ తర్వాత కేఎల్ రాహుల్. అందరికి కూడా తెలుసు, లాస్ట్ సీజన్లో వేడి జరిగింది ఎవరికి? ఎల్ఎస్జీ ఓనర్కి, ఎల్ఎస్జీ క్యాప్టెన్ అయిన రాహుల్కి. తర్వాత ఆయన ట్వీట్ చేసిండు, ఈయన ట్వీట్ చేసిండు.
జర్ర అయితే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం కెమిస్ట్రీ తక్కువైంది. ఆ కెమిస్ట్రీ తక్కువైంది, అందుకే ఆయన పక్కన పెట్టిండు. ఈడ రిషబ్ పంత్ని తీసుకున్న వెంటనే ఏం చేసిండు ఢిల్లీ వాళ్ళు, ఓకే మీరు మా క్యాప్టెన్ని తీసుకుంటారా, మేము మీ క్యాప్టెన్ని తీసుకుంటాం అని చెప్పిండు. ఎల్ఐజీ క్యాప్టెన్ కేఎల్ రాహుల్ లాస్ట్ ఇయర్. సో అక్కడ నుంచి ఈసారి కేఎల్ రాహుల్ ఢిల్లీకి వచ్చేసిండు 14 crores. కానీ 14 crores అనేది కేఎల్ రాహుల్కి జర్ర తక్కువైందేమో అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో మీరు చెప్పండి. తర్వాత ట్రెంట్ బోల్ట్. ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకోవాలి. ముంబై ఇండియన్స్ అంటే ఉత్కుడు. బౌలింగ్లో వస్తేనేమో బుమ్రా ఉంటాడు, ఒకప్పుడు మలింగా ఉండి వీళ్ళందరూ మస్తు బౌలింగ్ ఉంది. అయితే లాస్ట్ సీజన్లో ఏమైంది, ఒక దిక్కు బుమ్రా మంచిగా బౌలింగ్ చేస్తుంటే ఇంకొక పేరు లేరు, ఇంకొక బౌలర్ దొరకలే. సో అట్లాంటి బౌలర్ ఎవరన్నా కావాలి అంటే ట్రెంట్ బోల్ట్ వచ్చిండబ్బా. బుమ్రా ఫస్ట్ ఓవర్లోనే వికెట్లు తీస్తాడు, ట్రెంట్ బోల్ట్ తనకున్న హిస్టరీ ఏంది అని అంటే ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తాడు. మరి ఈ రికార్డులు ఉన్న ఈ ఇద్దరు బౌలర్లు ఫస్ట్ 4 ఓవర్లు ఎత్తే మిగతా టీంల పరిస్థితి ఏంటంటారు? మరి అందుకే పిక్ చేసుకున్నారు కదా, ఎంత ఇచ్చి 12.5 కోట్లు ఇచ్చి పిక్ చేసుకున్నారు ట్రెంట్ బోల్ట్ని. సూపర్ పిక్ ఇది ఎంఐకి. దాని తర్వాత జాఫ్రా ఆర్చర్ని 2 years బ్యాకే ఎంఐ తీసుకుంది, కానీ జాఫ్రా ఆర్చర్ పెద్దగా ఆడలేదు ఎంఐకి, తను అందుబాటులో లేడనమాట. సో గదొకటి కారణం వల్ల జాఫ్రా ఆర్చర్ని లాస్ట్ 2 yearsగా ఐపీఎల్లో పెద్దగా మనం చూడలే, కానీ ఈసారి చూస్తామేమో, అందుకే ఆర్ఆర్ పిక్ చేసుకున్నది 12.5 కోట్లు ఇచ్చి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్సీబీ జాస్ హ్యాజిల్వుడ్. ఇక్కడ మనం ఏం చూడాలి తెలుసా, ఇక్కడ ఎక్కువ పిక్స్ ఏమైనాయి. ఐపీఎల్ అంటే క్రికెటర్లు బ్యాటర్లు అంటారు కదా, కాదు మచ్చా. చూడండి, రిషబ్ పంత్ బ్యాట్స్మెన్ సరే పక్కన పెట్టేసేయండి, శ్రేయస్ అయ్యర్ బ్యాట్స్మెన్ పక్కన పెట్టేసేయండి, వెంకటేష్ అయ్యర్ ఆల్రౌండర్ ఓకే తనని పక్కన పెట్టండి, జాస్ బట్లర్ బ్యాట్స్మెన్ పక్కన పెట్టండి. అంటే ఈ టాప్ పిక్ల 3 మాత్రమే బ్యాటర్లు, మిగతాలంతా బౌలర్లే. అర్షదీప్ బౌలర్, చాహల్ బౌలర్, ఓకే సారీ కేఎల్ రాహుల్ కూడా బ్యాట్స్మెన్ ఉన్నాడు మర్చిపోయినా. తర్వాత ట్రెంట్ బోల్ట్ బౌలర్, తర్వాత జాఫ్రా ఆర్చర్ బౌలర్, హ్యాజిల్వుడ్ బౌలర్. సో ఇంతమంది బౌలర్లని పిక్ చేసుకున్నారు అంటే ఐపీఎల్ కేవలం బ్యాట్స్మెన్లదే కాదు బౌలర్లది కూడా అని ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ టాప్ పిక్ ముచ్చట్ల. మీరేమంటారు, టాప్ పిక్ ఏదంటారు? నాకైతే అనిపిస్తుంది అబ్బా టాప్ పిక్ పక్కా రిషబ్ పంత్. ఎందుకంటే ఎల్ఐసి ఇప్పటిదాకా కప్పు కొట్టలే, డీసీ కూడా కప్పు కొట్టలేదు అనుకోండి, కానీ ఇక్కడ ఎల్ఐసి కనుక కొట్టాలి అంటే ఒక కెప్టెన్ కావాలి అని ఒక ఉద్దేశంతో తీసుకున్నారు. సో అది మంచి పిక్. దాంతోపాటు ట్రెంట్ బోల్ట్ది కూడా మంచి పిక్ అని చెప్పి నేనంట. మీరు ఏది బెస్ట్ పిక్ అంటారో కామెంట్ చేయండి. చలో ఉంటా, కానీ మర్చిపోకండి జర ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.